సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మిస్ అయిన వారి కోసం సిద్దిలాల కింద గాలిస్తున్నారు. మంత్రులతో కలిసి ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదంపై నిపుణులతో దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు బాధితులకు అందుతున్న ట్రీట్మెంట్ గురించి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 36 మృతదేహాల్లో ఇప్పటి వరకు 13 డెడ్ బాడీలను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ స్థాయి ప్రమాదం ఎన్నడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాషమైలారంలో ప్రమాద స్థలాన్ని మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర, శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి ఫ్యాక్టరీ భద్రతా చర్యలపై ఆరా తీశారు. కంపెనీలో భద్రతా అంశాలు, నాణ్యతపై తనిఖీలు చేశారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా? ఒకవేళ లోపాలు గుర్తిస్తే ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు సీఎం. ప్రమాదంపై ఎక్స్పర్ట్స్ తో దర్యాప్తు చేయించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా? జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్? సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసింది అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోనే డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి 50,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితుల పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇందులో గాయపడ్డ కుటుంబాలందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాషమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సీఎం. పటాన్ చెరువు ధృవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బిల్డింగ్ శిథిలాలను భారీ క్రేన్లతో తొలగిస్తున్నారు. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 145 మంది ఉండగా 10ల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. పేలుడు దాటికి కొందరు కార్మికుల మృతదేహాలు 75% పైగా కాలిపోయాయి. ఏ డెడ్ బాడీ ఎవరిదో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో మృతదేహాలకు DNA పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పేలుడు ఘటనలో 57 మంది సురక్షితంగా బయటపడ్డారని చెబుతున్నారు అధికారులు. మిగతా వారిలో చాలా మంది కార్మికులకు గాయాలు కాగా కొందరు మిస్ అయ్యారు. మిస్ అయిన వారిలో నవదంపతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, రమ్య పేలుడు ఘటన తర్వాత నుంచి కనిపించడం లేదు. వీరిద్దరికీ 2 నెలల క్రితమే పెళ్లి జరిగిందని తెలుస్తోంది. నవదంపతులు ఇద్దరు సిగాచి పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని మరోసారి పరిశీలించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. సిగాచి పరిశ్రమ లోపల పనులను పరిశీలించానన్నారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. క్షతగాత్రుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గాయపడిన వారి కుటుంబ సభ్యులతోనూ మంత్రి దామోదర మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. అందరి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా తనకి కాల్ చేయాలని సూచించారు. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబ సభ్యులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధృవ హాస్పిటల్లో 9 మంది ఉన్నారు పేషెంట్స్. అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరిద్దరు తప్ప అందరు స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు సీఎం గారు ప్రకటించిన పరిహారం ₹1,00,00,000. కొద్దిగా గ్రీవియస్ ఇంజరీస్ ఉంటే 10 లక్షలు, మామూలు ఇంజరీస్ ఉంటే 5 లక్షలు. ఇమ్మీడియట్లీ వాళ్ళకి తక్షణంగా వాళ్ళకు పాకెట్ ఎక్స్పెండిచర్కు 50,000 లేదా క్రిమేషన్కు ₹1,00,000 అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. అది కూడా ఫుడ్ అరేంజ్ చేస్తున్నాము, వసతి అరేంజ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా భర్త ఆల్రెడీ 2 రోజులు జాయిన్ అయ్యి ఫస్ట్ పోయిండు. ఏం కాదు. పాషమైలారం అగ్ని ప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 30లోగా ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, ఫైర్ డీజీ సంగారెడ్డి డీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాతపడిన మిషనరీ వాడడం, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదులో తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.